హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. ఏంటి వెనక చూసే హాస్పిటల్ ఉంది, ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు డాక్టర్స్ డే కదా, అందుకే హాస్పిటల్కి వచ్చాను. ముందుగా డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. అసలు మనకి July 1st మనకి డాక్టర్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ మనకి July 1st వస్తుంది. సో అంటే డాక్టర్స్ డే అనేది July 1st ఎందుకు వస్తుంది అంటే ఏంటి దీన్ని ఎన్నుకున్న రీజన్ అనేసి మనము డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం పదండి. మనందరికీ తెలిసిందే కదా, July 1st నేషనల్ డాక్టర్స్ డే అని. ఇది ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు అని అంటే డాక్టర్ బిందన్ చంద్ర రాయ్ గారు ఇది ఎగ్జిక్యూట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే July 1st 1991లో స్టార్ట్ చేశారు. ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు అనేది మనకు తెలుసు. కానీ అంటే July 1st డాక్టర్స్ డే సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటారు అనేది మనం డాక్టర్స్ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hello, హౌ ఆర్ యూ? I'm good. గుడ్ నేమ్ నేమ్ I'm Dr. Gayatri. గాయత్రి. Yeah. ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే మ్యామ్. Thank you so much. Yeah. ఓకే, అంటే మనకి ఎవ్రీ ఇయర్ July 1st డాక్టర్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, దీని వెనక రీజన్ ఏంటి మ్యామ్? ఓకే, సో ఇక్కడ డాక్టర్స్ డే అనేది July 1st ఎందుకు చేసామంటే డాక్టర్ బిఎన్ రాయ్ అని ఉన్నారనమాట. సో ఆయన బర్త్డే ఈరోజు. హీ హాస్ కాంట్రిబ్యూటెడ్ ట్రెమెండస్లీ టు ద మెడికల్ ఫీల్డ్స్. సో అందుకని ఆయన బర్త్డేని గుర్తుంచుకొని డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. గుర్తుగా ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ అనేది చేసుకుంటారు. ఓకే మ్యామ్, ఇప్పుడు పేషెంట్స్ అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరకు వస్తారు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తో మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, అంటే వాళ్ళకి ఎలా చేస్తారు మీరు? సో బేసికలీ మన దగ్గరికి పేషెంట్స్ అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు అనమాట. సో ఫస్ట్ పేషెంట్తో కమ్యూనికేషన్ ఇస్ ద మెయిన్ స్టే అనమాట. సో మనం బేసికలీ ప్రాబ్లం కన్నా పేషెంట్ ఎటువంటి కంప్లైంట్స్తో వచ్చారు, వాళ్ళు ఏది ఉంటారు అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో వాళ్ళ కంప్లైంట్ని బట్టి వాళ్ళ హిస్టరీ తీసుకొని దానికి తగ్గట్టు వీళ్ళకి ప్లాన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అయితే చేయించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. ఆర్ఎల్స్ మైనర్ వాటికి అయితే బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ విల్ ట్రీట్ ద పేషెంట్ అకార్డింగ్ టు. అంటే మీ స్పెషలైజేషన్ ఏంటి? యా, ఐఎమ్ అన్ అనస్థీషియాలజిస్ట్. ఓకే, యా, అంటే దానికి అనస్థీషియాలజిస్ట్ అండ్ ఐసీయూ డాక్టర్ అనమాట. సో సర్జరీస్ చేసేటప్పుడు పెయిన్ తెలియకుండా ఉండడానికి మత్తు ఇస్తారు కదా, సో ఆ డిపార్ట్మెంట్ని అనస్థీషియా అని అంటారు అనమాట. సో ఐఎమ్ అన్ అనస్థీషియాలజిస్ట్ అండ్ మేము సైమల్టేనియస్లీ ఐసీయూని కూడా చూస్తాము. సో బోత్ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. మరి మీరు పేషెంట్స్తో ఎలా వాళ్ళ టైం స్పెండ్ ఎలా చేస్తారు అంటే? ఓకే, సో మెయిన్లీ ఏంటి అంటే ఎట్ ప్రెజెంట్ అనస్థీషియా పరంగా అయితే సర్జరీకి ముందు పేషెంట్ని అసెస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఇవ్వాలి అనేది చేసుకొని పేషెంట్కి ఇస్తాం. ఐసీయూస్ కంప్లీట్లీ డిఫరెంట్ సెక్టర్. సో పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ తీసుకొని మల్టిపుల్ డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏ సమస్య ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళ సైడ్ 24 hours ఉంటాం అనమాట. వాళ్ళతో ముందు వాళ్ళకి ఎలా ఫస్ట్ ఎలా ఉంది, ఏ సిమ్టమ్స్. సో ఐసీయూ అనేది మనకి హెడ్ టు ఏ ప్రాబ్లం ఉన్నా వస్తారు. సో ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఐసీయూ అనేది. సో ఇప్పుడు అయితే ఐసీయూ డాక్టర్స్ అయితే 24 hours ఐసీయూలోనే ఉంటాము. సో బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ అండ్ మల్టీ డాక్టర్ బ్యాకప్ చేసుకొని విల్ ట్రీట్ ద పేషెంట్. మాక్సిమం అందరికి ప్రాబ్లమ్స్, కొంతమందికి ఫీవర్ వచ్చింది, స్టమక్ పెయిన్ వచ్చింది అనేసి మీ దగ్గరకు వస్తారు. కొంతమందికి ఎలా అంటే ఇది వచ్చిందని అంటే ఇది పర్టికులర్ గా తెలియదు కదా, మీరు దాన్ని ఎలా చూస్తారు అంటే పర్టికులర్ ఇది డిసీజ్ అని ఎలా చేస్తారు? సో బేసికలీ ఏంటంటే 90% ఆఫ్ ద టైమ్ మన ప్రాబ్లం ఏంటి అనేది హిస్టరీ టేకింగ్లోనే ఉంటుంది. సో రెస్ట్ 10% అనేది పేషెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే హాస్పిటల్కి మనకి పేషెంట్ వస్తారో హెడ్ టు ఎగ్జామినేషన్ అయితే చేస్తాము. వాళ్ళ వైటల్స్ అవన్నీ చెక్ చేసుకుంటాం, బేసిక్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ దట్ విల్ ట్రీట్ ద పేషెంట్. ఓకే, మీరు అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఇది వీళ్ళకి వచ్చింది మీరు చేసుకోండి. సో ఏదో ఒక సిమ్టమ్ అయితే పేషెంట్కి ఉంటుంది, తెలియకుండా అయితే ఉండదు. సో ఇలా మనకి కామన్ సిమ్టమ్స్కి కొన్ని ఫ్యూ టెస్ట్లు ఉంటాయన్నమాట. సో రొటీన్ బ్లడ్ పిక్చర్ కానీ, రీనల్ ఫంక్షన్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, ఇలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చూస్తాం. అందులో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే దెన్ విల్ గో ఫర్ హైయర్. చిన్నవైతే మీరు చూసి చెప్పగలుగుతారు, కానీ పెద్దవైతే అవన్నీ టెస్టులు చేసి చెప్తాం. చెప్తారండి. యా,
ఇప్పుడు పేషెంట్స్ ఎలా అంటే కొన్ని మెడిసిన్స్ తోనే క్యూర్ అవుతారు అనమాట. అవును. ఇంకొన్ని ఎలా అంటే హెల్త్ డాక్టర్స్ హెల్త్ టిప్స్ చెప్పడం కానీ ఇట్లా సజెషన్స్ ఇలా చేస్తే మీరు అంటే కొన్ని మెడిసిన్స్ తో తక్కువ కాదు కదా. మీరు ఎలాంటి సజెషన్స్ వాళ్ళ పేషెంట్స్ కి ఎలా ఇస్తారు? ఓకే, సో బేసికలీ ఏంటి అంటే 90% ఆఫ్ ద టైం మనకి వచ్చే డిసీజెస్ అన్ని స్ట్రెస్కి కారణం. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ మనకు వచ్చేది. సో మై సజెషన్ ఇస్ లైక్ హెల్తీ లివింగ్, దట్ షుడ్ బీ ద వే ఆఫ్ యువర్ లైఫ్. సో ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్, good 6 to 7 hours of sleep every day, and at least 30 minutes of exercise, either it is like a walking and స్లీప్ సరిగ్గా ఓకనే చాలా డిసీజెస్ వస్తాయి. అవును. number 1 sleep, number 2 proper food, number 3 the addictions అన్నమాట. ఈ ఆల్కహాల్, స్మోకింగ్, ఇది లేవు. ఫోన్ ఇస్ ద మేజర్ అడిక్షన్. అదే. సో ద చీప్ డోపమైన్ అండ్ ఆల్ ఇస్ లైక్ with the phone, smoking and alcohol. ఇవి మోడరేట్ అమౌంట్లో ఉండటము, మంచి ప్రాపర్ హై ప్రోటీన్ ఫైబర్ డైట్ తీసుకోవటము, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes a day చేయటము, అండ్ గుడ్ స్లీప్ 7 to 8 hours of the sleep. This will be enough. మేడం ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ కానీ ఇంత ముందుకైతే పెద్ద ఏజ్ వాళ్ళకే వస్తుంది, కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా వస్తుంది. మరి దానికి మీరు ఏం చెప్తారు మేడం? మళ్ళీ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ అనేది మన లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. సో ఇండియా నంబర్ 1 ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్కి కానీ వీటన్నిటికి కానీ మనది నంబర్ 1 ఉంది. సో పిల్లల్లో ఏంటంటే ఇదివరకు కాలంలో మనం బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు అది ఏం లేదు. సో బేసిక్ ఎక్సర్సైజ్ అనేది లేదు, అండ్ ప్రాపర్ స్లీప్ పిల్లలకి కూడా లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అండ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇది కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. సో పిల్లలు కూడా బయటకు వెళ్ళి ఆడుకోవటం, హెల్దీగా తింటాం, ఇలా లేస కూరకూర ఇలాంటివి కాకుండా ఫ్రూట్స్ నట్స్ ఇంక్లూడ్ చేసుకోవటం, అండ్ స్క్రీనింగ్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, పేరెంట్స్కి ఉంది, వాటికి ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్. సో ప్రివెంటివ్ మెజర్స్ ఇవి తీసుకోవటం వల్ల బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. మా అందరికి ఒక హెల్త్ టిప్స్ ఇవ్వండి మేడం, ఎలాంటి హెల్త్ టిప్స్ ఇస్తారు? సో ఇఫ్ ఐ టెల్ ద హెల్త్ టిప్స్, సో బేసికలీ మనం తీసుకుంటే నెంబర్ 1 ఐ విల్ సే లైక్ ప్రాపర్ ఫుడ్ తింటాం, జంక్ అవాయిడ్ చేయండి, ఆర్ తీసుకున్న మోడరేట్ అమౌంట్లో తీసుకోండి, అండ్ హెల్తీ స్లీపింగ్ సైకిల్ ఉండాలి రొటీన్. సో మినిమం 7 to 8 hours ఆఫ్ డీప్ స్లీప్ అయితే ఉండాలి పేషెంట్స్కనే కాదు అందరికీ ఉండాలి. దెన్ ఎవ్రీడే అండ్ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి, అండ్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇన్ యువర్ డైట్. సో ఈ బేసిక్ రొటీన్స్ ఇవన్నీ ఉంటే దోస్ కాంట్రిబ్యూట్ టు ద హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు చిన్న మీరు చాలా బాగా మాతో ఉన్నారు, చాలా ఫ్రీగా ఉన్నారు. మాకు అలాగే మా అందరికీ హెల్త్ టిప్స్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మేము కూడా అలాగే పాటిస్తాం, మీరు అందరూ కూడా తప్పకుండా హెల్త్ టిప్స్ పాటించండి. ఇవి హెల్త్ టిప్స్ పాటిస్తే ఏంటంటే చాలా హెల్తీగా ఉంటాం మనం అందరం. తప్పకుండా మీరు పాటించండి, నేను కూడా అలాగే పాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా. మనం డాక్టర్ గాయత్రి మేడంని కలిసాం కదా, వారి మాటల్లో July 1st డాక్టర్ డే సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారు అనేది వారి మాటల్లో మనకు తెలియజేసింది కదా. అలాగే మనందరికీ మంచి మంచి హెల్త్ టిప్స్ కూడా మనందరికీ షేర్ చేశారు కూడా. అలాగే మీకు ఎలాంటి ఇష్యూస్ ఏమంటే హెల్త్ ఇష్యూస్ కానీ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మన సువిధ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ చాలా మంచి అంటే ప్రతి డాక్టర్ కానీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మనకి ఇక్కడ ఉన్నారు. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ సువిధ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసేయండి. సువిధ హాస్పిటల్ ఎక్కడో కాదండి, ఈసెల్ కుషాయిగూడలో ఉంది. అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని శ్రీయా స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.